హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం డీమార్ట్కి వెళ్ళామండి. సో అక్కడ కామధేను జున్ను పౌడర్ చూశాను. ఎప్పుడు అయితే జున్ను పాలతోనే చేసుకున్న జున్ను తినేవాళ్ళం. సరే ఇప్పుడు ఈ పౌడర్ ట్రై చేద్దాం కదని చెప్పేసి ఆ ప్యాకెట్ తీసుకున్నానండి. సో ముందుగా నేనైతే ఆ పౌడర్కి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. తీసుకొని ఈ పౌడర్ని దాంట్లో వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత అలాగే బెల్లం కూడా తీసుకున్నానండి. 1/2 కేజీ బెల్లం కూడా తురుముకొని పెట్టుకొని దాంట్లో వేసుకొని కలుపుకున్నానండి. ఉండలు ఏమీ లేకుండా బాగా కలిపెట్టేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత బెల్లం బాగా కరగనివ్వాలండి, లేకపోతే అక్కడ ఉండలుగా ఉండిపోతుంది. కాబట్టి బాగా కలిసేంత వరకు కూడా ఆ పాలు అన్నింటినీ కూడా కలుపుకోవాలి. తర్వాత ఇలాచి అలాగే మిరియాలు కలిపి నేను పౌడర్ చేశానండి. సో అవి కొంచెం వేసుకొని ముందు కలిపేసుకున్నాను. ఎందుకంటే ఒకసారి కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి నేను ఒకసారి కలుపుకున్నాను. తర్వాత దానిపైన కొంచెం పౌడర్ అయితే వేసేసానండి. అంటే గార్నిష్లా ఉండదని చెప్పేసి పౌడర్ అయితే వేసేసాను. వేసేసి మూత అయితే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత అంటే ఇడ్లీ పాత్రలో సగం వరకు వాటర్ పోసుకొని ఈ స్టీల్ బాక్స్ అయితే నేను దాంట్లో పెట్టేశానండి. పెట్టేసి ఒక 10 నిమిషాలు వేడి చేస్తే జున్ను రెడీ అయిపోతుంది. సో తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. జున్ను రెడీ అయిపోయిన జున్ను. సో చూడండి ఎలా వచ్చిందో. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.